హలో మనమైతే హైదరాబాద్లో అయితే ఉన్నాం. హైదరాబాద్ నుండి అయితే ఇప్పుడు మనం ఎర్రగడ్డ సంతకైతే వెళ్ళబోతున్నాం అనమాట. వీడు వచ్చేసి అయితే నాకు పీజీలోనే పరిచయం అయ్యాడు. మాస్క్ ఎందుకు పెడుతున్నాడు అయితే నాకు తెలియదు. కరోనా కూడా వెళ్ళిపోయింది. ఏమన్నా అంటే మాత్రం పొల్యూషన్ సేఫ్టీ అంటాడు. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే లైక్ చేసేయండి. మనం మళ్ళీ అక్కడికి వెళ్ళకైతే కలుసుకుందాం. కేబీహెచ్బి మెట్రో అయితే ఎక్కబోతున్నాం. అక్కడ నుండి అయితే ఎర్రగడ్డ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మీకు ఒక హీరోని అయితే చూపిస్తా చూడండి. అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. ఆ వెనకాల ఉన్నవాడి ఫేస్ అలాగైనా ఈ వీడియోలో అయితే రివీల్ చేస్తా. మనం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వచ్చేసాం ఎర్రగడ్డ మార్కెట్ దగ్గరికి. అయితే మెట్రో దిగగానే మనకైతే ఈ మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం ఎక్కడ చూసినా సరే ఎక్కువగా క్లోత్స్ అయితే ఉన్నాయి. మెట్రో దిగగానే అయితే కొంతమంది వచ్చేసి ఆడవాళ్ళు మొబైల్స్ పట్టుకుని ఉంటారు. ఆ వచ్చేసి అయితే సీల్ ప్యాక్ అయితే కాదు. మనకు వచ్చేసి అయితే ఎటువంటి బాక్స్ అయితే ఎవరో ఓన్లీ మొబైల్ అయితే ఇస్తారు. నా సజెషన్ ఏంటంటే ఆ మొబైల్స్ అయితే అసలు కొనుక్కోవద్దు. ఎందుకంటే అవి వచ్చేసి ఎలా వచ్చినాయి అయితే చెప్పలేం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా షూస్ ఉన్నాయి. బట్ అవన్నీ వచ్చేసి అయితే ఫస్ట్ కాపీ అండ్ ఒరిజినల్ కూడా అయితే ఉంటాయి. బట్ యూజ్డ్ అయితే ఉంటాయి అనమాట. ఆ ఫస్ట్ కాపీ కొనుక్కోవడానికి అయితే మనం ఎర్రగడ్డ మార్కెట్ వరకు వెళ్ళవసరం లేదు. మనకు ఆన్లైన్ లో వెబ్సైట్స్ ఉంటాయి, అలాగే షాప్స్ కూడా ఉంటాయి. బయట వచ్చేసి సెల్ఫీ స్టిక్స్ ఉన్నాయి, వచ్చేసి 500 అంట. మనం అడిగితే అవి 300 దాకా కూడా ఇస్తారు. ఇక్కడ స్పెట్స్ చూడండి, అసలు బ్రాండ్ ఏంటో చూడండి ఒకసారి. గూచి అంట. అది వచ్చేసి ఒక 800 అలా ఉంటది. అలాగే 100 రూపీస్ స్పెట్స్ కూడా అయితే ఉన్నాయి. అదొకటే కాదు, చాలా అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. లైక్ రేబన్ కూడా ఉంది. వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కూడా అయితే ఉన్నాయి. లైక్ హ్యాండ్ మేడ్ టాయ్స్ వుడ్ తో చేసినవి అవి కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి అయితే ఒక 100 అలాగే ఒక 500 అలా ఉంటది. మనం అడిగేదాన్ని బట్టి వాళ్ళు తగ్గిస్తారు. ఇక్కడ చూడండి ఒకసారి, అసలు స్మార్ట్ వాచ్ అంట, అలాగే ఎయిర్ పోడ్స్ అంట. కొంతమంది ఎయిర్ పోడ్స్ ఒరిజినల్ అనుకుంటారు, అస్సలు కాదు. అవి వచ్చేసి అయితే ఫస్ట్ కాపీ అంతే. మీ పాకెట్ లో వ్యాలెట్ లేదా ఒక మొబైల్ గానీ ఉంటే మటుకు వాటిని పట్టుకుని ఉండండి, ఎందుకైనా బెస్ట్. ఇక్కడ చూసుకుంటే మటుకి క్రౌడ్ చాలా ఉంటది. ఏది ఏం పోయినా మనం అడగడానికి కూడా ఉండదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా యూజ్డ్ ఐటమ్స్ అయితే ఉంటున్నాయి. అదే సెకండ్ హ్యాండ్ అనమాట. లైక్ స్పీకర్స్ కానీ, వాచెస్ కానీ, పవర్ బ్యాంక్స్ కానీ, చార్జర్స్ కానీ, లేదా కేబుల్స్ కానీ, ఇలాగా చాలా అంటే చాలా ఉంటున్నాయి అనమాట. ఆఖరికి టైర్స్ కూడా అయితే ఉంటున్నాయి, మన కార్ టైర్స్. ఇక్కడ ఓన్లీ సెకండ్ హ్యాండ్వే ఉంటాయా లేదా కొత్తవి కూడా ఉంటాయా అంటే కొత్తవి కూడా ఉంటాయి. బట్ బ్రాండెడ్ మాత్రం కాపీస్ మాత్రమే ఉంటాయి, ఒరిజినల్ అయితే ఉంటాయి. కాకుండా వేరే వేరే బ్రాండ్లు కూడా ఉంటాయి. లైక్ అదిదాస్ ని అబిబాస్, ఆదివాస్ అని చేసినట్టు వేరే బ్రాండ్స్ కూడా చేసి అయితే అమ్ముతారు. ఇక్కడ కొత్తవే ఉంటాయి. అవి వచ్చేసి వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. నేను ఈ మార్కెట్ కి వెళ్ళిందే వీటిని చూడడానికి. అవే వచ్చేసి అనమాట పప్పీస్ లేదా బర్డ్స్. నేను వెళ్ళినప్పుడు అయితే చాలా తక్కువే కనిపించినాయి. 2 షాప్స్ అయితే కనిపించినాయి అంతే, ఈ పెట్స్ సంబంధించింది అయితే. బయట షాప్స్ లో మనకి దొరికే ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం తక్కువే ఉంది. ఆ షీట్స్ వచ్చేసి అయితే 14,000 అంట. వర్తో కాదో మీరైతే కామెంట్ చేసేయండి. అండ్ వీటి మీద అయితే బాగా ఐడియా ఉన్న వాళ్ళకైతే తీసుకెళ్ళడం బెస్ట్, ఎందుకంటే ఎంతవరకు ఒరిజినల్ బ్రీడో చెప్పలేం. కొంతమంది కాయిన్ కలెక్షన్ చేస్తారు కదా, అలా ఇక్కడ వచ్చేసి అయితే చాలా డిఫరెంట్ కాయిన్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఎప్పుడు చూడలేని కాయిన్స్ అనమాట. ఇవైతే కాయిన్సే కాదు, ఏవో స్టోన్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక్కడ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. ఎర్రగడ్డ మార్కెట్ అండ్ మార్నింగ్, ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఉంటే ఇంకా చాలా ఉండేవి. మీలో ఎవరైనా ముందు వెళ్ళిన వాళ్ళు ఉంటే మటుకి కింద కామెంట్ అయితే చేసేయండి. ఇలానే ఉంటుందా లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటుందా ఎర్లీ మార్నింగ్. సో వీడియోకి వచ్చేసి లైక్ చేసేయండి, అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you guys.